అటువంటోడు ఆడపిల్లలను అత్యాచారం చేసిన కేసుల్లో, అలాగే లేకపోతే గనక లైంగిక వేధింపులకు గురి చేసిన కేసుల్లో రాక్షసుడు వాడు, లేదా కనబడ్డోళ్ళందరినీ కొడతాడని, రౌడీజం చేస్తాడని వాడిని కోర్టు శిక్షించిన కేసుల్లో నేరస్తుడుగా నిరూపణ అయ్యి శిక్ష ఎదుర్కొన్నోడి గురించి మీరు సపోర్ట్ చేస్తారని అడిగితే తప్పులే. అలాంటిది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలే ఈ కేసుల్లో. వీడిది 25 కేసులు 23 కొట్టివేయబడ్డాయి. అందులో కొన్ని లోక్ అదాలత్లు ఒప్పుకోవాలంటే ఇష్టం కాదు. అక్కడ పోలీసులు ఒప్పుకోవాలా, కోర్టు ఒప్పుకోవాలా, ఏది పడితే అది ఒప్పుకోదు కోర్టు. లోక్ అదాలత్లో మర్డర్ కేసులు ఏమి కాంప్రమైజ్ కావు. బేసిక్ గా నాన్ సీరియస్ కేసులు మాత్రమే అవుతాయి. ఓ రకంగా సివిలు లేకపోతే కనుక ఇండివిజువల్ డిస్ప్యూట్స్ లైక్ మన పక్కన వాళ్ళతో గొడవ, మన ఎదురోళ్ళతో గొడవ, ఇట్లాంటి అంటే క్రిమినల్ అట్రిబ్యూషన్ లేని కేసు అక్కడ బేసిక్. అంటే అట్లాంటి అక్కడ కాంప్రమైజ్ అయినాయి అంటే ఏంటి, పెద్ద ఇష్యూస్ కాదు. ఈడేదో నోటి దోలగాడు చేతి దోలగాడు పక్కన వాళ్ళతో గొడవలు పడితే పెట్టబడిన కేసులు అయ్యి లేదు. ఇంకా సీరియస్ కేసు అయితే కనుక ఈ పాటికి జైలు శిక్ష పడి ఉండేది కదా, జైల్లో ఉండేవాడు కదా. అయిపోయింది. 2 కేసులు అయ్యో ఉన్నాయన్నారు. అందులో ఒకటి ఈ మర్డర్ కేసు కూడా. ఈడు వాడు ఇద్దరు ఫ్రెండ్సే అన్నారు అందులో. తర్వాత అక్కడ తాగిన తర్వాత తందనాలు ఆడుతున్నప్పుడు జరిగిన మర్డరు. అది కూడా వాడిని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర వదిలేసి పారిపోయి వచ్చారు. అంటే నియంత్రణ లేని దౌర్జన్యపూరిత మనస్తత్వం. తాగుబోతనంతో కొట్టారు, అతను చచ్చిపోతాడని కానీ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళి జాయిన్ చేయడానికి భయపడి పారిపోయి వచ్చారు. హార్డ్ కోర్ క్రిమినల్ అయితే తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టను కూడా పెట్టడు, అక్కడే పీక మీద పెట్టి చంపేస్తాడు అంతే. ఇప్పుడు పోలీసులు చంపినట్టు తగలబెట్టినట్టు అట్లా చేయలేదు కదా అతను. అతను అంత క్రూయల్ కాదు. ఈ కేసు కారణమో లేదంటే ఇంకొకటి కారణం ఏదైనా కాపు సామాజిక వర్గ బలం కూటమికి తగ్గి